Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. సాధారణంగా దొంగలు పోలీసులను చూస్తే పారిపోతారు. కానీ ఈ మేధావి దొంగలు మాత్రం పోలీసులకి ఫోన్ చేసి అయ్యా వచ్చి మమ్మల్ని కాపాడండి అని మొరపెట్టుకున్నారు. దొంగతనం చేయడానికి వెళ్లి దొరికిపోయి చావు భయంతో పోలీసులని ఆశ్రయించిన ఈ వైజాగ్ దొంగల కథ వింటే మీ పొట్ట చెక్కలవయ్యేలా నవ్వడం గ్యారంటీ. విశాఖలో జరిగిన ఈ వింత హైడ్రామా గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. విశాఖపట్నం జిల్లా తర్లువాడ గ్రామానికి అభిషేక్ దుర్గా ప్రసాద్ ఎంట్రీ ఇచ్చారు. అర్ధరాత్రి వేళ సైలెంట్గా ఓ ఇంట్లోకి చొరబడ్డారు. యాజమాని మేడ మీద నిద్రిస్తున్నాడు కాబట్టి ఇక ఇల్లు మనదే, ఐశ్వర్యం అంతా మనదే అనుకున్నట్లు లైట్లు వేసి మరీ వేట మొదలుపెట్టారు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ వెలుగుల్ని చూసిన పక్కింటి ఆయన దొంగలు వచ్చారని కనిపెట్టేసి బయట గ్రిల్స్ తలుపులకు తాళాలు వేసేసి అందరినీ పిలిచేశాడు. ఇంకేముంది, లోపల వీళ్ళు బయట ఊరు మొత్తం కర్రలతో రెడీగా ఉన్నారు. బయట జనం అరుపులు విన్న దొంగల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. బయటికి వెళ్తే జనం కుమ్మేస్తారు, లోపలే ఉంటే పోలీసులు పట్టుకుంటారు అని ఆలోచించి ఇక్కడే ఒక అద్దెపోయే డెసిషన్ తీసుకున్నారు. వెంటనే 100కి డయల్ చేసి, సార్ మేము ఫలానా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చాం, గ్రామస్తులు మమ్మల్ని కొట్టి చంపేసేలా ఉన్నారు, త్వరగా వచ్చి మమ్మల్ని కాపాడండి సార్ అని ఫోన్ చేయడం హైలైట్. ఇదిలా ఉంటే పోలీసులు వచ్చేలోపు ఇంట్లో ఉన్న దొంగలు నానా బీభత్సం సృష్టించారు. వంటగదిలోని గ్యాస్ సిలిండర్ తీసి బయట పెట్టడం, కూరలు తరిగే కత్తిపీటతో పీక కూసుకుని ప్రాణాలు తీసుకుంటామని ఫ్యాన్కు ఉరేసుకుంటాం వంటివి చేస్తూ లోపలకు రాకుండా బెదిరించారు. దీంతో గ్రామస్తులు ఎవరూ ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఇంట్లో సామాగ్రి, వంట పాత్రలు, ఇతర వస్తువులను నాశనం చేశారు. ఒకానొక సమయంలో దొంగలను చూసి గ్రామస్తులే భయపడ్డారు. ఎక్కడ గ్యాస్ లీక్ చేసుకుంటారేమోనని వణికిపోయారు. తీరా పోలీసులు వచ్చి అరెస్టు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి అర్ధరాత్రి దొంగల హైడ్రామాతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పర్సులో కూడా చెక్ చేయండి. అరే హరీష్ ఆ చెప్పు చెప్పు కూడా దులుపు రెడ్డి చెప్పు కూడా దులుపు. అది పర్సులో చెక్ చేయి పర్లేదు, చెక్ చేయి. ఏమో గోల్డ్